దళితుల పైన దాడులు జరిగేది ఆంధ్రాలోనే. దళితుల పైన అటాకులు చేసేది మొత్తం అక్కడనే. ఏం చేస్తున్నారు అసలు లీడర్స్, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సారు ఎన్నిసార్లు అన్నాడు, మీకు కోపం రాదా, దళితులకు మీకు కోపం రాదా అన్నాడు కదా. అటువంటిది దళిత సర్పంచ్ ని పిలిచి అవమానించినప్పుడు ఏం చేస్తున్నారు? మొన్న తిరుపతిలో ఒక నోట్ల వస్తే ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు సార్ దయచేసి దళితుల పైన దాడులు జరగకుండా చూసుకోండి, ఎందుకంటే దళితులు మేల్కోవాల్సి వస్తుంది. బరాబర్ చెప్తున్నాం. ఏంటంటే దళితులకు ఎవరు లేరా? ఎందుకు ఇదంతా? ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ ఉన్నాడు, ఢిల్లీకి వెళ్ళి వచ్చి మందకృష్ణ మాదిగన్నని కౌగిలించుకున్నాడు. అటువంటిది ఒక ఎమ్మెల్యే పార్థసారథి సార్, ఆయన ఒక ఎమ్మెల్యేని ఒక సర్పంచ్ ని పిలిచి పక్కకు నిలబెట్టి పాలన కాదు, ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. అంటే సనాతన ధర్మంలో దళితులందరూ ఒకటి కాదా? లేదు, ఎందుకు డైవర్ట్ చేస్తావు? సనాతన ధర్మంలో దళితులు అందరూ ఒకటే, హిందువులు కాదా? కాదు. ఎందుకు కాదంటున్నా? ఎక్కడ పోతున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చిండు దళితులకు. పవన్ కళ్యాణ్ గారు కొట్లాడేది ఏం చెప్పనా, ఏదైతే మీరు అన్న దళితులకు అవమానం జరుగుతుందో వాళ్ళందరి న్యాయం కోసమే సనాతన ధర్మం, అందరు హిందువులుగా జీవించాలి. ఉన్నది ఇక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కదా పట్టించుకునేది. నరేంద్ర మోదీ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది అమెరికా ఎమ్మెల్యే గారు, మీ పార్టీ ఎమ్మెల్యే గారు, ఇది అమెరికా కాదు. ఎవరైనా సరే వాళ్ళ మీద విచారణ తగిన శిక్షలు వాళ్ళకు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు అని ఎందుకు అడిగినా చెప్తా. మీరు వాళ్ళ మీడియా ఉండొచ్చు, సరే ఆయన గురించి డైలీ నాతో తీసుకుంటావు, అయినా పర్లేదు, ఆయన డబ్బు కొడితే కొట్టుకో, కానీ ఒక దళిత జాతికి అవమానం చూపిస్తా. దళిత జాతికి వాళ్ళిళ్ళు తిడితే అవమానం చేస్తే మీకు కోపం రాదా? మీ తరపున నేను మీరు స్పందించండి అంటున్నారు. ఇప్పుడు మేము స్పందిస్తున్నాం. చెప్పేది కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, అర్థమైందా నీకు? బ్యాడ్ అనలేదు అన్న. ఇంతసేపు నేను మాట్లాడిన పవన్ కళ్యాణ్ సార్ గురించి ఒక బ్యాడ్ మాట్లాడినా, ఆయన అభిమాని. ఓకే, మీరు ఆయన అభిమాని, నాకు కూడా సినిమాల పరంగా ఆయన అంటే ప్రాణం పోసుకుంటా. నా నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గురించి కాదు, ఈ దళిత సంఘ నాయకులు ఎక్కడ పోయారు? ఈ దళిత సంఘ నాయకులు రేపు ధర్నాలు జరిగితే ఎంఆర్పిఎస్ ఇక్కడికి రండి, ఇక్కడ వేలాది సంఖ్యలో రండి, ఎల్బీ స్టేడియం రండి, ఉప్పల్ స్టేడియం వాళ్ళ తరఫున రావాలి. చెప్తున్నాం, దళితులకు మళ్ళొకసారి ఏదైనా ఇట్లాంటివి జరిగితే బాగోదని. నమస్తే అన్న. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అయితే గత 2-3 నెలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు? వాస్తవానికి మీరు అన్నట్టు ఒక రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలనే పవన్ కళ్యాణ్ గారు ఒక పెను మార్పుగా మారారు. వాస్తవానికి మనం చూసినట్టయితే మొన్నటికి మొన్న మన నరేంద్ర మోడీ గారు కూడా మేరా సాత్ పవనే అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలను కూడా పవన్ కళ్యాణ్ గారు శాసిస్తున్నారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కనబడడం లేదన్నారో వాళ్ళు కళ్ళున్న కబోదులు, వాళ్ళు కళ్ళున్నా చూడలేరు. ఎందుకంటే ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నా కూడా అభివృద్ధి జరగడం లేదంటున్నారు. సంక్షేమ ఫలాలు ఇస్తున్నా సంక్షేమ ఫలాలు అందడం లేదు, అందులో 2000 నొక్కేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనబడడం లే అంటున్నారు. ఇలాంటి కళ్ళున్న కబోదులకు మనం చెప్పేది మాట ఒకటే, మీరు మూసుకొని అన్ని సపరేట్గా ఉండండి. ఆల్రెడీ మీ సీట్లన్నీ చినిగిపోయినాయి, 11కి వచ్చింది, ఇక మిగిలిన అన్ని మూసుకొని సపరేట్గా ఉంటే బెటర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ముఖ్యంగా మహిళల పట్ల, మహిళల రక్షణ కోసం ఎక్కువగా ఆయన పాటుపడుతుంటాడు. కానీ రీసెంట్ గా కుప్పంలో ఒక మహిళని ఎంత దారుణం కొట్టారు మనం చూసాం, చెట్టు కట్టేది. సో అలాంటి విషయానికి కూడా ఆయన రియాక్ట్ కాలేదు, ఎటెళ్ళిపోయాడు, దాక్కున్నాడు అని కూడా చాలా మంది అడుగుతున్నారు. ఏం చెప్తారు? దాక్కోవడం అని కాదన్న, ఇప్పుడు ఎందుకంటే
రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన ఆ, ఆ ప్రణాళికలు అనేది రచించడం జరుగుతుంది. కొన్ని ఇప్పుడు మీటింగ్స్ కూడా అరేంజ్ చేసుకుంటున్నారు కలెక్టర్స్ తోటి కానీ అన్ని సంక్షేమాల వాళ్ళకి సంబంధించిన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు కుప్పం సంఘటన ఒకటే కాదు, ఏదున్నా అది అందరి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఒక మహిళ అనేది దానికి కూడా రాజకీయాలకు లాగడం సరికాదు. ఎందుకంటే ఆమె రాజకీయాలు చేసే మహిళ కాదు, ఆమె కామన్ చిన్న సాధారణ మహిళ. అలాంటి మహిళలను కూడా రాజకీయంగా వాడుకోవడం అనేది ఇదే వైసీపీ పార్టీకి నిదర్శనం. ఏంటంటే వాళ్ళు చేసే ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి పైన ఇప్పటికైనా ఇవి మానుకోవాలి. ఎందుకనంటే సాధారణ మహిళ ఆమె ఏదో అప్పు చేసిందట, సరే ఏది చేసినా ఆమెకు రాజకీయాలు ముడిపెట్టడం సరికాదు. అంటే ఏదేమైనా ఆయన సినిమా బిజీలో ఉండొచ్చు, ఏదో ఒక బిజీలో ఉండి ఇట్లా రాలేకపోతున్నారు అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది మామూలు పదవి కాదు. రేపు మాపో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి. ఇప్పటికే కేంద్రంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. సో అనేక బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ సాధారణ ఏదైనా చిన్న ఇష్యూ జరిగిన పవన్ కళ్యాణ్ గారికి ముడిపెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అసలు? సొసైటీలో ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళండి, ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొట్టినంత మాత్రాన తిట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ రావాలి. అంతకుముందు కూడా వాడు పిచ్చోడు ఉండే కత్తి మహేష్ గాడు, వాడు ఇది ఆ హీరో తోటి సంబంధం ఉంది, ఇక్కడ ఇదైంది, పవన్ కళ్యాణ్ రావాలి. ఏదైతే ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి, ఏది జరిగినా పవన్ కళ్యాణ్ రావాలి. పిచ్చోళ్ళ మంచోళ్ళ, తెలిసి మాట్లాడుతుర్రా తెలియక మాట్లాడుతుర్రా, కొంచెమన్నా అవగాహన ఉందా లేదా అనేది అసలు వైసీపీ పార్టీకి అర్థమైతలేదు నాకు. ఎందుకనండి ఏ చిన్నది ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఉంటాయండి, ప్రపంచ దేశాలలో కూడా ప్రతి ఒక్క దేశంలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి. ఎవరో కొట్టినంత మాత్రాన సరే కొట్టడం అది తప్పే, రైట్ అని ఎవరు కూడా అనడం లేదు. కానీ దానికి పవన్ కళ్యాణ్ రావాలి అది కాదండి. సమస్యను మీ దగ్గర దమ్ముంటే, మీ దగ్గర వైసీపీ పార్టీ ఎవరైతే అక్కడ నాయకులు ఉన్నారో దాన్ని పవన్ కళ్యాణ్ రావాలని క్వశ్చన్ చేయడం కాదు, ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు మీరు ప్రజల దగ్గర మన్ననలు పొందండి, మంచి గుర్తింపు వస్తుంది మీకు ప్రజల దగ్గర. అంతే తప్పించి అన్నిటి అంటారు మోకాలు కొన్ని బొడుగుండుకు ముడిపెట్టి పవన్ కళ్యాణ్ రావాలంటే ఎట్లా వస్తారండి? ఆయనకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, చాలా ఇది ఉంది. ఇప్పుడు ఎవడో కనబడడం లేదంటుండు. మొన్న పాపం అభిమాని కోరిక మేరకు సెలూన్ వచ్చి కటింగ్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది వచ్చి 20 రోజులు కూడా కావడం లేదు, 2 నెలలుగా 3 నెలలు కనబడతలేదు. ప్రతి అభివృద్ధి కనిపిస్తే సరిపోద్దండి. పవన్ కళ్యాణ్ గారి మాట పదే అభివృద్ధి కనిపిస్తే సరిపోద్ది. పవన్ కళ్యాణ్ అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పాడు.